ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేత అనగా ఎమ్మెల్యే కంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తుంది. 14 సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీలో లోక్సభ ఎన్నికల వేళ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 3 సభ్యులతో చేరికల కమిటీ సైతం ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కోదండరామరెడ్డి చేరికల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో గర్వాపసి మొదలు పెట్టామని స్పష్టం చేశారు. నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్ లో పార్టీలో చేరవచ్చని అన్నారు. అంటే సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరుతానంటే చేర్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇక బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కేంద్రంలో హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తామని అంటున్నారు అని మండిపడ్డారు. దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు చేస్తున్నది బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సందర్భంగా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతకు ఆఫర్ అయితే ఇచ్చినట్లు, ఇక తమకు వ్యతిరేకంగా ఉన్న వారు సైతం పార్టీలో చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అని చెప్పడంతో చేరుతారా లేదా అనేది ఇక స్పష్టత రావాల్సి అయితే ఉంది. మొత్తానికి ఊంచని భిక్షకి తగిలినట్టున్న రాజకీయ నిపుణులు.